Hello everyone, welcome back to our channel. So welcome back to clearance day 3 అనమాట. సో ఈరోజు కూడా మంచి బీడ్స్ కలెక్షన్ అండ్ కొన్ని వేరే కలెక్షన్ కూడా చూపిస్తాను. తప్పకుండా వీడియోని ఎండింగ్ వరకు చూడండి అండ్ పాసిబుల్ అయితే మీ వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ప్రీవియస్ వీడియోస్ నుంచి కూడా ఆర్డర్స్ కావాలంటే ప్లేస్ చేసుకోండి. కలెక్షన్ కూడా అవైలబుల్ ఉంది ప్రజెంట్ అయితే. సో ఇవి ఆనెక్స్లో మనకి చాలా మల్టిపుల్ సైజెస్లో ఇలా బీడ్స్ అనేవి వస్తాయండి. ఇవి మిడిల్లో చూస్తున్నట్లయితే కొంచెం పెద్ద బీడ్ ఇస్తారు. ఇది 14 mm అరౌండ్ 15-16 అలా ఉంటుందన్నమాట సైజు. దెన్ ఇది బ్యాక్ వచ్చేసరికి ఇట్లా కొంచెం స్మాల్ సైజెస్ అనేది ఉంటుందన్నమాట. ఇవి ఒరిజినల్ బీడ్స్ అండి, లైఫ్ లాంగ్ గ్యారెంటెడ్ బీడ్స్ ఇవి. అండ్ ఇది చాలామంది అయితే ప్రీవియస్గా చాలా పర్చేస్ చేసుకున్నారు. నేను ఈ మధ్య స్టాక్ తీసుకోలేదు, కానీ ఇవైతే మంచిగా పోతుంది, రన్నింగ్ ఐటమ్ బాగుంటుంది అనమాట. ఇది ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇందులో 2 pieces అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, 2 pieces అవైలబుల్ ఉన్నాయి. నేవీ బ్లూ ఒకటి అండ్ మల్టీ కలర్ అనమాట, నీలిమందు కలర్ ఇది. ఓకే, దీనికి బ్యాక్ సైడ్ హుక్ పెట్టిస్తాను. లాంగ్ హుక్ ఉంటుంది కదా, ఇంత వస్తుంది ఆల్మోస్ట్ హుక్, ఇంత పొడవు వస్తుంది, లాంగ్ వస్తుంది. ఆ హుక్ పెట్టిస్తాను. ఈ 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే. అండ్ సింగిల్గా వేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట, అంత గ్రాండ్గా కనిపిస్తుంది ఇది. అండ్ బ్యాక్ సైడ్ చిన్నగా బీడ్స్ రావడం వల్ల అంత డిస్కంఫర్ట్ అనిపించదు అనమాట. ఇది విత్ బ్యాక్ హుక్తో పాటు వస్తుంది. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ కూడా చెప్పేస్తాను నేను. 370 ఫ్రీ షిప్పింగ్. 370 ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది. నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. చాలా చాలా బాగుంటాయి బీడ్స్ అయితే, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఓకే, 370 ఫ్రీ షిప్పింగ్. దెన్ ఇవి ఆనియన్ పింక్లో లైట్ షేడ్ అనమాట. ఇవి క్వార్టర్స్ బీడ్స్ అండి. ఇవి క్వార్టర్స్ బీడ్స్ లాగా వస్తాయి. ఇవి కూడా ఒరిజినలే, లైఫ్ లాంగ్ ఇలానే ఉంటాయి. దీనిపైన పరు ఊడిపోవడం కానీ అలా ఉండదండి. చాలా చాలా అఫీషియల్గా ఉంటాయి. ఈ మిడిల్లో వైట్ బీడ్స్ కానీ లేదంటే గోల్డ్ బీడ్స్ కానీ ఏదైనా వేసి మేకింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది రెడీ టు వేర్ లాగా ఇస్తాను కాబట్టి నేను షిప్పింగ్ అంటే 370 ఫ్రీ షిప్పింగ్ అని చెప్పేశాను. ఇవి రా మెటీరియల్ అంతా కూడా నేను క్యాజువల్ ప్రైజెసే చెప్తానండి. మీరు ఫ్రీ ఐటమ్స్తో బుక్ చేసుకోవచ్చు, లేదంటే వీటికి షిప్పింగ్ పే చేసి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది రెడీ టు వేర్ కాదు, నేను రా మెటీరియల్ లాగా చెప్తాను. అదైతే నేను హుక్ వేసిస్తాను కాబట్టి నేను నార్మల్గా చెప్పాను అనమాట. ఓకే, ఈ బీడ్స్ లైన్ అయితే క్లియరెన్స్ ప్రైజెసే చెప్తాను. యూజువల్గా ఇవి ఎక్కువే ఉంటాయండి ప్రైజెస్. నేను క్లియరెన్స్ ప్రైజెస్ చెప్తాను. నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇది లైన్ వచ్చేసి 185 రూపీస్ ఉంటుంది కాస్ట్. లైఫ్ లాంగ్ ఇట్లానే ఉంటాయి కాకపోతే బీడ్స్. అండ్ తీసుకునేవి మంచివి తీసుకుంటే చాలా బెటర్ అండి. ఇది మనకి లాకెట్స్ కింద వేసుకున్నా చాలా నీట్గా అనిపిస్తుంది, లేదంటే మీరు ఏదన్నా మేకింగ్ చేసుకున్నా బాగుంటుంది. 185 రూపీస్ లైన్ ఇది. ఓకే, ఇది లెంత్ వచ్చేసి 16 ఇంచెస్ అట్లా ఉంటుంది. 16 ఇంచెస్ అట్లా ఉంటుంది. 15 to 16 ఇంచెస్ ఉంటుంది. 185 రూపీస్. నెక్స్ట్ ఇది 8 mm సైజులో పర్పుల్ బీడ్స్. ఇవి 8 mm సైజ్. ఇవి కూడా అంతే, సేమ్ 16 ఇంచెస్ లెంత్ ఉంటాయి. ఇవి ఒరిజినల్ బీడ్స్ అండి, లైఫ్ లాంగ్ మనకి ఇట్లానే ఉంటాయి అనమాట. ఇవి కూడా కలర్ పౌడర్ అట్లాంటిది ఏమి ఉండదు. అండ్ రియల్ స్టోన్స్. ఇవి స్టోన్ వెయిట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ కాస్ట్ ఇవి 175 రూపీస్ అండి లైన్. సారీ ఇది కాదు, ఇది 160 రూపీస్ లైన్. ఈ ప్రైస్తో స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. క్లియరెన్స్ ప్రైజెస్ అయితే చెప్తున్నాను. 160 లైన్. ఓకే, అండ్ గ్రీన్లో ఇది సింగిల్ పంకిన్ లైన్ అయితే ఉంది. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే సైజ్ కూడా ఇది 7 mm ఉంటుంది. గ్రీన్ పంకిన్లో ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఓకే, ఇదైతే 15 ఇంచెస్ అట్లా ఉంటుంది లెంత్ అయితే. అండ్ ప్రైస్ కూడా ఇది తక్కువే ఉంటుందండి, 75 రూపీస్ ఓన్లీ.
ఓన్లీ ఫర్ 75 రూపీస్. నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఒకటే లైన్ ఉంది ఇది అయితే. అండ్ ఇది 6 mm లో మెరూన్ కలర్ బీడ్స్. ఇవి 6 mm సైజులో ఉంటాయి. ఎగ్జాక్ట్ ఇలాంటివి మనకి 4 mm లో ఎక్కువ రెగ్యులర్గా తీసుకొచ్చేదాన్ని. 6 mm లో అవైలబుల్ ఉన్నాయి. ఇవి కూడా ఎంత బాగుంటాయో అసలు, ఏదైనా మేకింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. సూపర్ క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట. దెన్ నాకు ఈ షేప్ అయితే పిచ్చి ఇష్టమే. నాకు ఇట్లా రౌండ్ షేప్ వచ్చి నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఇందులో కటింగ్ షేప్ ఒకటి ఉంటుంది, ఇలా ఒకటి ఉంటుంది. నాకు పర్సనల్గా ఈ షేప్ అయితే నాకు బాగా ఇష్టం. ఇవి కూడా 2 లైన్స్ ఉన్నాయి. బీడ్స్ అయిపోయాయని కంగారు ఏం లేదు, ఫర్దర్గా వస్తుంటాయి మళ్ళీ స్టాక్. బట్ క్లియరెన్స్ పెడుతున్నాను, కొంచెం స్టాక్ క్లియర్ చేద్దామని చెప్పేసి. 140 లైన్. ఇది లైన్ 140 పడుతుంది. 2 లైన్స్ అవైలబుల్ ఉన్నాయి. 140 రూపీస్ లైన్. ఓకే, ఇవి 5 లైన్స్ ఉన్నాయి. ఇవి మర్చిపోయాను, ఇవి ఇంకా ఉన్నాయి బీడ్స్. ఇందులోనే డార్క్ పర్పుల్ షేడ్. ఇది బ్లూ అట్లా కాదు, డార్క్ పర్పుల్ షేడ్. ఇది ఒకటే ఉంది, ఈ లైన్ ఒకటే ఉంది. నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే. తప్పకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. 195 రూపీస్ లైన్. 195. ఇది ఒక్క హుక్ పెట్టుకుంటే, ఒక్క హుక్ పెట్టేసుకుంటే వచ్చేస్తుంది. ఇది బీడ్స్ వేసుకోవచ్చు, వేసుకోకపోయినా ఒక లైన్తో మనకి మెడకైతే వచ్చేస్తుంది. ఇది పెద్ద బీడ్స్ కాబట్టి అంత దగ్గరికి పెట్టుకోవడానికి బాగా కొంచెం లెంత్ పెట్టుకోవాలి. లెంత్ పెట్టుకోవాలంటే మధ్యలో ఏదైనా బీడ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇవి స్పిన్నర్స్. ఇవి 3 mm లో స్పిన్నర్స్. ఇది యాక్చువల్గా నాకు 50 లైన్స్ రిక్వైర్మెంట్ ఉంది. 50 లైన్స్ కావాలని చెప్పారు కస్టమర్ ఒకసారి. నేను అప్పుడు ఇంకా ఎక్స్ట్రా 100 లైన్స్ అట్లా తెప్పించాను అనమాట. అప్పుడు ఈ స్టాక్ అయితే మిగిలిపోయింది నా దగ్గర. అంటే ఒక 2 months బ్యాక్ అనుకుంటా. అంటే నేను లాంగ్ గ్యాప్ తీసుకున్నాను కదా, దానికన్నా ముందు. ఓకే, జస్ట్ ఇది లైన్ 45 రూపీస్ పడుతుంది. నేవీ బ్లూ ఒకటే అవైలబుల్ ఉంది. నేవీ బ్లూ అవైలబుల్ ఉంది. లైన్ 45 రూపీస్. మంచి షైనింగ్ ఉంటుంది అండ్ ఒరిజినాలిటీ ఉంటుంది. నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. చిన్న బీడ్స్కి అయితే నీడిల్ మనం వేయడానికి సరిపోదు, రాదు. బట్ దీనికి అట్లా కాదండి, మనం నీడిల్ వేసుకుని చక్కగా గుచ్చుకోవచ్చు అనమాట. మరి 2 mm 0 సైజ్ వాటికి వేయలేం కదా, నీడిల్ వెళ్ళదు, చాలా ఇబ్బంది పడాలి. బట్ వీటితో అలాంటి ఇబ్బంది ఏముండదు, నీడిల్ వెళ్ళిపోతుంది. ఇది 45 రూపీస్ లైన్. ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి. మనకి 25కి కూడా దొరుకుతుంది, కానీ బీడ్స్ విరిగిపోతాయి. అవి జస్ట్ కొంచెం ప్రెస్ చేస్తే ఇరిగిపోతాయి, నీడిల్ వెళ్ళకపోతే కూడా ఇరిగిపోతాయి. చాలా డెలికేట్ ఉంటాయి అనమాట. అండ్ షైనింగ్ కూడా అంతేముండదు. ఒకసారి వాష్ చేస్తే షైనింగ్ అనేది ఫేడ్ అవుట్ అయిపోతుంది. ఇవి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది వీటి క్వాలిటీ అనేది. ఓకే, 45 రూపీస్ అండి. నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ ఇవి మల్టీ కలర్ ఆనెక్స్. ఇవి 4 mm సైజులో మల్టీ కలర్ ఆనెక్స్ కటింగ్ బీడ్లో వస్తుంది. చక్కగా ఉంటుంది, అసలు ఎంత బాగుంటుందో. మల్టీలో నేను చాలా అప్పుడు మేకింగ్ చేసేదాన్ని కదా, చాలా వరకు మేకింగ్ చేశాను. బట్ తర్వాత ఒక్కదాంతోనే ఇంక అన్నీ అవ్వట్లేదని చేయట్లేదు. కానీ బట్ మేకింగ్ చేసినప్పుడు అయితే భలే యాంగ్జైటీగా అనిపించేది. మేకింగ్ చేసినప్పుడు ప్రతి చిన్న మా సార్కి అయితే ఇంత ముక్క మేకింగ్ చేయడం ఎలా ఉంది అని అడగడం, ఇంత ముక్క మేకింగ్ చేయడం. ఇంకా ఆయనే కదా ఉండేది దగ్గర. ఎప్పుడైనా ఇంటి దగ్గర ఉంటే పొరపాటున మైండ్ తినేదాన్ని అనమాట, ఎలా ఉందని చెప్పేసి. ఇంక సెట్ అంతా అయ్యేసరికి ఆయనకి చూపించేదాన్ని. అంత ఎగ్జైట్మెంట్ ఎందుకు ఉంటుంది, మనం ప్రతి పాటికి అడిగేదాన్ని ఎలా ఉందని.
ఇంక సెట్ అంతా అయిన తర్వాత సరే బాగుందని అనేవారు. చిన్నది ఏమన్నా డౌట్గా చూసినా నేను అసలు ఊరుకునేదాన్ని కాదు. మళ్ళీ ఏదో కొత్తగా చేయాలా, ఏమైనా తేడా ఉందా, చాలా ఇన్వెస్టిగేషన్ ఉండేది స్టార్టింగ్లో నేను మేకింగ్స్ చేసేటప్పుడు. అయితే తర్వాత అలవాటు అయిపోయిందిలేండి. ఎక్కడెక్కడ తేడా ఉన్నా నాకే తెలిసేది. ఫస్ట్లో అయితే బాగా బుర్ర తినేదాన్ని. సో ఇది లైన్ 110 రూపీస్ పడుతుంది. చక్కగా సైడ్ బ్రోచర్స్ అవి వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. అన్లక్కీగా 4 లైన్సే ఉన్నాయి ఇవి. ఎక్కడైనా స్టాక్ ఉందేమో తెలీదు. ఎలా ఉందంటే క్లియరెన్స్ పెట్టినప్పుడు ఇదే కదా చూపిద్దామని తీసేసరికి మళ్ళీ బీడ్స్ బాక్స్ ఇంకొక చోట ఎక్కడో దొరుకుతుంది, ఇంకొక చోట ఎక్కడో ఏవో ఉంటున్నాయి. అలా ఉన్నాయన్నమాట. 2 months గ్యాప్ ఇచ్చేసరికి నిజంగా మైండ్ ఆఫ్ అయిపోయింది. కొన్ని మర్చిపోతాం కదా ఎక్కడేమేమి పెట్టామో. సో అట్లా అయిపోయింది మైండ్ అంతా. 110 రూపీస్ అండి లైన్. ఇది యూజువల్గా 130 ఉండే ప్రైస్, 110 పడుతుంది. నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఎవరైనా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏఎస్ఆర్ కలెక్షన్ని. నెక్స్ట్ ఎల్లో కలర్ అయితే చాలా మంది తీసుకురమ్మని చెప్పారు. ఒకసారి సరే ఇంతమంది చెప్పారు కదా అని చెప్పి నేను ఒక 50 to 70 లైన్స్ ఎన్నో ఆర్డర్ పెట్టుకున్నాను. వచ్చిన తర్వాత ఎవరు కాంటాక్ట్ అవ్వలేదన్నమాట. అప్పుడు ఇంక నేను మళ్ళీ వీడియో చేయడం కూడా మానేశాను. వీడియోలో చూపించడానికి నాకు టైం కుదరలేదు. మళ్ళీ అలా చేయకండి. ఎవరైనా అంటే బీట్సే కాబట్టి మనకి వేస్ట్ కావు, ఒక 2 years పోయినా వేస్ట్ కావు. బట్ తీసుకురండి అని చెప్పినప్పుడు అందుకే నేను చాలా మంది దగ్గర అమౌంట్ తీసుకురండి అని చెప్పినప్పుడు డెఫినెట్గా తీసుకోవాలి. ఇంకా కొంచెం బాగుంటుంది కదా, ఎంకరేజ్గా ఉంటుంది. మీరు అడిగింది మేము తీసుకురావడం, దాన్ని మీకు ఇవ్వడం, అదొక సాటిస్ఫాక్షన్ సర్కిల్ అనమాట. అది అట్లా రొటేట్ అవుతూ ఉంటే సర్కిల్ అనేది బాగుంటుంది. మీరు తెమ్మని చెప్పిన తర్వాత మనీ ఇవ్వకుండా రెస్పాండ్ కాకుండా ఉంటే తెచ్చిన స్టాక్ పక్కన పెట్టుకుని ఇంకొకరు ఎవరో నిజంగానే ట్రూగా నిజాయితీగా తీసుకురమ్మని చెప్తారు, అందరూ ఫేకేలే అన్నట్టు మేము తీసుకురామనుకోండి, మాకు నష్టమే కదా. సో మీరు నా దగ్గర పర్చేస్ చేయాలని అనుకున్న వాళ్ళకి కూడా నష్టమే ఉంటుంది. సో ఇవి బీడ్స్. ఎల్లో కలర్ కూడా చాలా బాగుంటుంది చక్కగా. ఇది లెమన్ ఎల్లో కాదు, ఇది మామూలు నార్మల్ పసుపు అనమాట. లెమన్ ఎల్లో కొంచెం ఎబ్బెట్టుగా ఉంటాయి బీడ్స్. ఈ పసుపు అయితే బాగుంటుంది. ఇందులో చిన్న షేడ్స్ ఉంటాయి, చూసుకుని తీసుకోవాలి. 110 రూపీస్ కాస్ట్. ఇందాక నేను మీకు 6 mm సైజులో రౌండ్ షేప్లో ఆనెక్స్ చూపించాను. సేమ్ దానిలోనే ఇది 4 mm సైజ్ అనమాట. ఇందాక 6 mm చూపించా కదా, ఇదిగోండి ఎగ్జాక్ట్. నాకు ఇవి ఎందుకు చాలా బాగా నచ్చుతాయి. ఈ కలర్ బాగుంటుంది. ఇది కూడా అన్లక్కీలీ 3 లైన్స్ ఉన్నాయి. 110 రూపీస్ కాస్ట్. 110 రూపీస్ కాస్ట్. నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. సూపర్ ఉంది కదా కలర్ అయితే. అండ్ ఇదంతా కూడా ఒక లైన్ బేసిక్గా ఒక హుక్తో పాటు వస్తుంది నెక్కకైతే. అండ్ ఇవి కూడా నాకు బల్క్ ఆర్డర్ వచ్చినప్పుడు తీసుకున్నదే. బ్లాక్ ఆనెక్స్, ఇది సింగిల్ లైన్ అవైలబుల్ ఉంది. అండ్ మేకింగ్స్లో అయితే యూజ్ చేస్తాను. ఎవరికైనా బ్లాక్ బీడ్స్ అట్లా మేకింగ్ చేసుకోవడానికి కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సింగిల్ ఆనెక్స్ అవైలబుల్ ఉంది బ్లాక్ కలర్లో. 110 రూపీస్ కాస్ట్. అండ్ ఈ కలర్ కూడా ఒకటే అవైలబుల్ ఉంది. ఆ ఒక్కొక్క పీస్ని ఎందుకు మిస్ అయిందో నాకు తెలియట్లేదు. ఇప్పుడు చూస్తేనే తెలుస్తుంది సింగిల్ పీసెస్ ఉన్నాయని. ఇందాక మీకు ఒక పింక్ చూపించాను కదా క్వార్టర్స్ బీడ్స్లో, సేమ్ లైక్ కలర్ అనమాట. ఇది ఆనియన్ పింక్ షేడ్ లైట్ కలర్లో. సో ఎగ్జాక్ట్ రెండు కూడా సేమ్ కలర్, బట్ ఇది కొంచెం హెవీనెస్ ఉండి ఇదేమో కటింగ్లో వచ్చింది, రౌండ్ షార్ప్ షేప్ వచ్చింది ఇది. సో అందుకు తెలియట్లేదు, కానీ రెండు కూడా ఎగ్జాక్ట్ కలర్స్. అండ్ చాలామంది ట్యూబ్ కొరల్స్ తీసుకురమ్మని చెప్పారు. తీసుకుంటానండి డెఫినెట్గా. దాన్ని వచ్చేసి డ్రాప్ షేప్లో కొరల్స్ అండి ఇవి. డ్రాప్ షేప్లో కొరల్స్ ఇవి. ఇది కూడా 16 inches లెంత్ ఉంటుంది. ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటే కనుక తీసుకోండి. ఇది
సైజు అయితే 4/6 అండి. అంటే పొడవు వచ్చి 6 mm ఉంటుంది, వెడల్పు వచ్చి 4 mm అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇలా రౌండ్ షేప్ వచ్చిన వాటికైతే ఎగ్జాక్ట్ 4, 5, 6 ఇట్లా ఉంటాయి సైజెస్. బట్ ఇట్లా కొంచెం కోలగా లేకపోతే డ్రాప్ షేప్లో కానీ ఓవెల్ షేప్ కానీ ఇలా వచ్చిన వాటికి సైజెస్ ఇలానే ఉంటాయి. 4/8, 4/6 లేకపోతే 2/4 ఇట్లా ఉంటాయి. ఇదైతే 2/6 సైజ్. ఇది నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. 100 రూపీస్ లైన్ ఇదైతే 100 లైన్. అండ్ ఫ్రీ ఐటమ్ వాటితో పాటు మీరు కలిపి తీసుకుంటే ఎక్స్ట్రా షిప్పింగ్ అవ్వకుండా ఉంటుంది. లేదు ఓన్లీ రా మెటీరియల్ తీసుకుంటే కనుక షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది. అండ్ ఓవెల్ షేప్లో కావాలంటే ఇవి అవైలబుల్ ఉంది, ఇది కూడా తీసుకోవచ్చు. ఇది ట్యూబ్ షేప్. ఇది ట్యూబ్ షేప్ కొరల్స్ కోసం మెసేజ్ చేశారు నిన్న కస్టమర్. అయితే వీటికంటే కొంచెం 0 సైజ్ లాంటివి కావాలని అడిగారు. నా దగ్గర 0 సైజ్ లేదు. ఇది వచ్చేసి అయితే మీకు ఎగ్జాక్ట్గా 3/8 ఉంటుంది. అంటే విత్ 8 ఇంచెస్ వరకు ఉంటుంది. సన్నం వచ్చేసి 3 mm సైజ్ ఉంటుంది. 3 mm సైజ్ అంటే లేదు, 4/8 ఉంటుంది అనమాట సైజ్. ఓకే, 4 అంటే ఈ సైజు చూసారు కదా. వెడల్పు మనకి ఇలా ఉంటుంది. వెడల్పు బీడంత సైజు ఉంది, పొడవు వచ్చేసి ఎంత ఉంది, అది 4/8 సైజ్. ఇది ఈ ట్యూబ్స్ మనం విడివిడిగా సెపరేట్గా మేకింగ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో ఇది మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ మెటీరియల్ చూపిస్తాను మీకు. మైక్రో గోల్డ్ ప్లేటింగ్ చైన్స్ అనమాట. ఇవంతా కూడా మనకి సెపరేట్ చైన్స్ దొరుకుతాయి. బ్యాక్ సైడ్ ఫిష్ హుక్ ఉంది. ఈ హుక్కే మనకి చాలా కాస్ట్ పడుతుంది. స్టెయిన్లెస్ మోడల్లో ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. క్వాలిటీ అయితే సన్నగా ఉంటాయి చైన్ అయితే. చూసారు కదా, సన్నగా చాలా క్లాసీగా ఉంటుంది. వేసుకున్నామా లేదా అన్నట్టు అఫీషియల్గా. ఇప్పుడు గోల్డ్ కూడా ఇలాంటి మోడల్స్ వస్తున్నాయి. సో మీకు ఎవరికైనా చైన్కి మధ్యలో కట్ చేసి మేకింగ్ చేసుకోవడం అనేది చాలా చోట్ల చూస్తుంటారు. రకరకాల బీడ్స్ వేస్తూ ఉంటాం కదా మధ్యలో చైన్ కట్ చేసి. సో అలాంటి మేకింగ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ చైన్ తీసుకోవచ్చు. సో ఇది రెడీ టు వేర్ అనమాట. ఏదైనా లాకెట్ వేసుకోవచ్చు, లేదంటే మీరు డిఫరెంట్గా మేకింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ సింగిల్ చైన్ చూపిస్తాను మీకు. ఇది చిక్కుబడిపోద్దేమో అని నేను కింద పెట్టట్లేదు. సరే ఒకటి చూపిస్తాను. సో ఇలా ఉంటుంది. చాలా ఈజీ, అంతే. ఓకే, స్ట్రాంగ్గా ఉంటుంది, అంత డెలికేట్ ఏం కాదండి. కాకపోతే సన్నగా ఉంటుంది అనమాట. యాక్చువల్గా మనకి లావుగా దొరికే వాటికంటే కూడా సన్నగా దొరికే వాటికి, పెద్దగా దొరికే వాటికంటే చిన్నగా ఉన్న వాటికే ఎక్కువ డిమాండ్ అండ్ కాస్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే దాని మేకింగ్ ఎప్పుడు స్పెషల్గానే ఉంటుంది. నార్మల్ సైజెస్ అంటే ఇంకా రెగ్యులర్ మెషిన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఓకే. బట్ ఇలాంటి సన్నవి అయితే మనకి ఛార్జెస్ అనేవి ఇంకా ఎక్స్ట్రా ఉన్నట్టే చెప్పాలంటే. ఎందుకంటే దీని మేకింగ్ ఎప్పుడు డిఫికల్ట్గానే ఉంటుంది కాబట్టి. చూడండి చైన్ ఎంత చక్కగా ఉందో. క్వాలిటీ అయితే ఇది మైక్రో గోల్డ్ ప్లేటింగ్లో ఉంటుంది. ఓకే, ఓన్లీ ప్లెయిన్ చైన్ కావాలంటే ఇది 100 రూపీస్ పడుతుంది. అండ్ సారీ టు సే, నిన్న ఒక కస్టమర్ మెసేజ్ చేశారు. ఈ చైన్ చూపించాను అనమాట, ఫోటో చూపిస్తే కాస్ట్ 120 రూపీస్ చెప్పాను ఆమెకి. నేను మళ్ళీ కాంటాక్ట్ దొరకలేదు. కాదు మేడం 100 అని చెప్దామని అనుకున్నాను, కానీ కాంటాక్ట్ దొరకలేదు. ఆ మేడం మళ్ళీ వీడియో చూస్తుంటే నాకు 120 చెప్పారేంటి అని అనుకుంటారు కదా, అందుకని ఈ పాయింట్ మెన్షన్ చేస్తున్నాను. ఓకే, 100 రూపీస్ పడుతుంది. ఇది ఓన్లీ చైన్ 100 రూపీస్ అండి. ప్రైజెస్ బార్గెనింగ్ చేయొద్దు, ఎందుకంటే నేను ప్రైజెస్ దగ్గర ఇప్పుడు కొంచెం కాన్షియస్గా ఏమంటారు రిచ్నెస్గానే ఉంటాను. అందుకని నన్ను బ్లేమ్ చేయొద్దు ఎవరు. అండ్ డిస్కౌంట్స్ కూడా నేను ఆల్మోస్ట్ ఇవ్వాల్సినంత ఇస్తానండి. ఓకే, 100 రూపీస్ పడుతుంది. నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. చైన్ ఓకే.
చక్కగా చాలా బాగుంటుంది. లాకెట్ అలాంటి వాటికి వేసుకుంటే, అండ్ ఆనెక్స్ బ్లాక్ బీడ్స్ ఇలాంటివి కూడా మీరు మిడిల్లో కట్ చేసి కట్టుతీగతో మేకింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. సో బీడ్స్ కలెక్షన్ అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మీ వాళ్ళకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.